నిన్న భారతదేశంలో ఒక భాగమైనటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అనంతనాగ్ జిల్లా పెహల్గాంలో జరిగినటువంటి మారణకాండని ఉగ్రవాదులు అమాయకులైనటువంటి ప్రజల మీద విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఘటనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఎన్నో వేల కులాలు, మతాలు, జాతులు ఉన్నటువంటి భారతదేశంలో ప్రశాంతంగా ఉన్నటువంటి కాశ్మీరంలో మరి అల్లకొల్లోలం సృష్టించి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటటువంటి దురుద్దేశంతో మరి కొన్ని ఉగ్రవాదుల శక్తులు విదేశీ శక్తులతో కలిసి భారతదేశం మీద దాడి చేయటం, అందులో సామాన్య పౌరులని పొట్టన పెట్టుకోవటం చాలా బాధాకరం. మరి నిన్న జరిగినటువంటి ఉగ్రవాదుల దాడిలో ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఆఫీసర్ నర్వాల్ మరి వారు కొత్తగా పెళ్లి చేసుకొని విహారయాత్రకు నూతన జంట మరి వెళ్ళటం, అలాంటి నేవీ ఆఫీసర్ను కూడా వారు పొట్టన పెట్టుకోవటం చాలా దారుణమైన మరి విషయంగా పరిగణించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నెల్లూరుకి సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒంట్లో 42 బుల్లెట్లు మరి దించే విధంగా ఒక పాశవికమైనటువంటి విధానంలో ఆటవికంగా కాల్పులు జరిపి సామాన్య ప్రజలను మట్టుబెట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఉగ్రవాదులకు కానీ విదేశీ శక్తులకు కానీ దమ్ము ధైర్యం ఉంటే భారతీయ వీరులైనటువంటి భారతీయ హీరోలైనటువంటి సైనికులతో మరి యుద్ధం చేసి తమ వీరత్వాన్ని నిరూపించుకోవాలి తప్పితే అమాయకులైన ప్రజల మీద ఈ రకంగా దాడులు చేయటం చాలా హేయమైన చర్యగా మేము పరిగణిస్తూ ఉన్నాం. ఇలాంటి చర్యలు చేసేటటువంటి ఉగ్రవాదులను కానీ విదేశీ శక్తులను కానీ భారత సైన్యం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే ఉండదని చెప్పి కూడా మాజీ సైనికులుగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి భారతీయుడిని రక్షించుకోవాల్సిన బాధ్యత మా సైనికుల మీద ఉంటుంది. ప్రతి సైనికుడికి రక్షణ కవచంగా మారేటటువంటి మా సైనికులు ఇంతమంది 26 మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఉగ్రవాదుల్ని మరి వదిలేటటువంటి ప్రసక్తే ఉండదు. ఇది విదేశీ శక్తులకు కానీ ఉగ్రవాదులకు కానీ చంపపెట్టుగా వారికి గట్టి సమాధానం ఇవ్వడానికి భారతీయ సైనికులు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి పిరికి పందుల చర్యలకు ఏమాత్రం భారతదేశం వణకదు, తొణకదు, అదరదు, బెదరదు అని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తున్నాను. ఇలాంటి పిరికి పందుల చర్యల వలన మీకు ఒరిగేది ఏమీ లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరి అసూలు బాసినటువంటి ఉగ్రవాదుల దాడిలో అసూలు బాసినటువంటి 26 మంది భారతీయులకు కూడా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరపున మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి నివాళులర్పిస్తున్నాం. వారి యొక్క మరి దేశం కోసం మరి వారు అనుకోని రీతిలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. ఖచ్చితంగా ఇలాంటి చర్యలను భారత సైనికులు తిప్పికొడతారని చెప్పి తెలియజేస్తూ వారి ఎవరైతే ఉగ్రవాదుల దాడిలో మరి వీరమరణం పొందారో వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి జై.